ఫ్లేవర్ రైసెస్ ఎన్ని రకాలుగా ఏమేం చేసుకున్నా కానీ నాకు బాగా నచ్చేది టొమాటో రైస్. టొమాటో రైస్‌ని జ్యూసీగా అలాగే చాలా టేస్టీగా ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ డైట్ చేసే వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనము ప్రోటీన్ సోర్సెస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇంకెందుకు ఆలస్యం, అసలు ఎలా చేస్తాను, ఏమేమి వేసాను అనేది ఫస్ట్ నేను మీకు చూపించేస్తాను చూడండి. ఇక నేను షాజీరా, జీరా, అలాగే సోంపు అండ్ చెక్క, దీంతోపాటు ఇలాచి అండ్ నేను జాజికాయ, జాపత్రి, అలాగే కాకుండా ఇక్కడ మనకి స్టార్ ఉంది కదా, ఆ స్టార్ కూడా వేశాను. అంతేకాకుండా ఈ జాజికాయ ఉంది కదా, జాజికాయని పగలగొట్టి దీన్ని నేను హాఫే వేశాను, ఫుల్ వేయట్లేదు. అండ్ అలాగే కొన్ని లవంగాలు, బే లీవ్స్, ఇవన్నీ స్పైసెస్ అన్నీ పక్కన తీసి పెట్టుకుందాము. టొమాటో రైస్కి మెయిన్ మనము టొమాటోస్ కాబట్టి ఇంపార్టెంట్. ఆ టొమాటోస్ కూడా ఎక్కువ వేసుకోండి. చాలామంది టొమాటో రైస్ అని చెప్పి ఒక 2-3 మాత్రమే వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఎక్కువ టొమాటోస్ వేస్తే ఆ ట్యాంగినెస్ కానీ ఆ ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. స్పైసీ లెవెల్స్కి తగ్గనన్ని మీరు పచ్చిమిర్చి కూడా తీసుకొని చక్కగా వీటిల్ని మీకు నచ్చిన పద్ధతిలో కట్ చేసేసేసేయండి. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నేను టమాటాలు బాగా పండినవి తీసుకోలేదు. దోరగా అంటారు కదా, దోరగా ఉండేవి తీసుకున్నాను, సెమీ రైప్. ఎందుకు అంటే కొంచెం దోరగా ఉండే టమాటాల్లో మంచి పులుపుగా ఉంటాయి అన్నమాట. సో నాకు ఆ ఫ్లేవర్ బాగా ఇష్టం. మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు, లేకపోతే అబ్జర్వ్ చేయలేదు అని అంటే మాత్రం ఈసారి చేసుకునేటప్పుడు పక్కాగా అబ్జర్వ్ చేసి టేస్ట్ డిఫరెన్స్ ఎలా ఉందో నాతో చెప్పండి. నా చిన్నప్పుడు మా మమ్మీ చాలా ఫ్లేవర్ రైసులు చేసేది. అందులో నాకు బాగా నచ్చేది ఈ టొమాటో రైస్. ఈ టొమాటో రైస్‌ని మా మమ్మీ చిన్నప్పుడు పేస్ట్ చేసేది. టొమాటోస్ అన్నిటిని పేస్ట్ చేసి, ప్యూరీలా చేసి, ఆ ప్యూరీని ఇలాంటి మసాలాలన్నీ వేసి చేసేదనమాట. అదొక టేస్ట్ ఉండేది. మంచి కలర్‌ఫుల్‌గా కనిపించేది. మంచి రెడ్ లాగా బాగా కనిపించేదనమాట. సో డేస్ గడిచే కొద్దీ ఆ స్టైల్ మారింది వంటల్లో. అండ్ టైం టేకింగ్ అనుకుంటారో లేదో తెలీదు కానీ ఈసారి నేను అలా చేస్తాను. చేసినప్పుడు డిఫరెన్స్ అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా అది కూడా షేర్ చేస్తాను మీతోటి. అండ్ మన అమ్మలు ఏమైనా స్పెషల్ అబ్బా! వాళ్ళు ఏం చేసినా చాలా బాగుండేది. వాళ్ళు చేసే దాంట్లో ఒక 50% కూడా మనకి వస్తుందా లేదా అని కూడా చెక్ చేసుకోము. కొంచెం టేస్ట్ వాళ్ళకి కొంచెం మ్యాచ్ అయినా కానీ, అర్రే నేను మా అమ్మలాగా చేశాను అండ్ మా అమ్మ కంటే బాగా చేశాను అని అంటూ ఉంటాం కదా. సో మీరు కూడా అలాంటి డైలాగ్స్ కానీ, లేకపోతే మీకు మీ మమ్మీ చేసే వంటల్లో మీరు చేంజెస్ చేసి చేసిన వంటలు కానీ, లేకపోతే మా అమ్మ చేసే స్టైల్‌లో మీ మదర్ కూడా అలాగా టొమాటో ప్యూరీ చేసి టొమాటో రైస్ చేయడం కానీ మీ మదర్ చేసుంటే మాత్రం నాతో షేర్ చేయండి. జస్ట్ ఒక హ్యాపీనెస్ అనమాట. ఓకే. ఆ కైండ్ ఆఫ్ మదర్స్ అందరూ ఒక జోనర్‌లోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటదనమాట. యాహ్! ఎనీవే మనం వంటలోకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇవన్నీ మంచిగా కట్ చేసేసుకున్న. దాని తర్వాత నేను ఒక 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకొని వాటిల్ని కూడా మంచిగా క్యూబ్స్‌లా కట్ చేసేసాననమాట. పన్నీర్ మ్యాండేటరీ ఏం కాదు. జస్ట్ నాకు ఎప్పుడన్నా టమాటా రైస్‌ని చేంజెస్ చెయ్యాలి అని అంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ తోటి ఒక్కొక్కసారి స్వీట్ కార్న్ ఏస్తా, ఒక్కోసారి పన్నీర్ ఏస్తా, ఒక్కొక్కసారి క్యాప్సికమ్ యాడ్ చేస్తాను. సంథింగ్ లైక్ టేస్ట్‌ని కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసుకుంటూ ఉంటా. ఈసారి ఏంటంటే ప్రోటీన్ సోర్స్ కోసం పన్నీర్ యాడ్ చేశా. జస్ట్ సింపుల్. సో ఇప్పుడు నేను పోపు పెట్టేసుకోవడానికి నేను ఇది కుక్కర్‌లో చేయనండి. మాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఫ్లేవర్ రైసెస్ వేటికి నేను కుక్కర్ పెట్టకుండా చేయడానికే ట్రై చేస్తూ ఉంటాననమాట. అయితే ఇప్పుడు నేను కడాయి పెట్టేసి దాంట్లోకి నేను ఘీ వేశాను. నాట్ ఆయిల్. ఘీ వేసిన తర్వాత స్పైసెస్ ఏసేసి, దాని తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టొమాటోస్ ఇవన్నీ వేసి చక్కగా మగ్గిచ్చేసేయండి. మగ్గుతున్న టైంలో మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం పసుపు కూడా యాడ్ చేయొచ్చు. ఎప్పుడూ నేను సాల్ట్ కొంచెం లాస్ట్‌లో వాటర్ ఏసిన తర్వాత మాత్రమే వేస్తూ ఉంటా. అండ్ అప్పుడప్పుడు ప్రాసెస్‌లో హడావిడిలో ఆర్ ఎల్స్ మర్చిపోయో ఏదో ఒకటి వేసిన తర్వాత వెంటనే సాల్ట్ కూడా వేస్తూనే ఉంటా. నో ప్రాబ్లమ్. ఇవి మగ్గుతున్న టైంలో మంచిగా వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చినప్పుడు కొంచెం సాల్ట్ ఏసేసేయండి. మంచిగా కలిపేసేయండి. వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత
బాగా టమాటాలు మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు ఇలాగా మీరు ఆనియన్స్ కూడా వేసేసేయండి. బేసిక్‌గా ఆనియన్స్ నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఆర్ ఎల్స్ మనము వెరీ స్టార్టింగ్ స్పైసెస్ అవన్నీ వేసుకున్నప్పుడు కూడా మనం ఆనియన్స్ వేసేసుకోవచ్చు. అండ్ ఇందాక మనం క్యూబ్స్‌గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా అందులో వేసేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చేసేయండి. దానికంటే ముందు సరిపడా ఉప్పు కూడా అందులో వేసేసేసి మళ్ళీ ఒక 5-7 మినిట్స్ మనం మూత పెట్టేసేసి ఉంచుకుందాం. దాని తర్వాత మళ్ళీ టేస్ట్‌కి తగ్గట్టు అంటే పచ్చిమిర్చితోటి స్పైస్ సరిపోతుంది అనుకుంటే మాత్రం వద్దు. లేదు అనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఇలా సోక్ చేసి పెట్టుకున్న రైస్‌ని మీరు వేసేసుకోండి. నేను 1:2 ప్రిఫర్ చేశాను వాటరు. బాస్మతి రైస్ అయితే 1:1.5 అలా వేసుకోండి వాటరు. కొత్తిమీర కూడా ఒకేసారి వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి స్టిర్ చేసేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఐ డోంట్ నో ఎందుకు అనేది బట్ ఫ్లేవర్ మంచిగా అనిపిస్తూ ఉంటుందనమాట. దాని తర్వాత వాటర్ పోసేసి హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడకబట్టిన తర్వాత మళ్ళీ నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడికించేస్తాననమాట. బికాజ్ అంటే పొడి పొడిగా వస్తుంది. చిదమదు రైస్ అనేది నేను బిలీవ్ చేస్తాను. సో, అలా ట్రై చేసి వండుకుంటా అనమాట. సో, మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇలా పన్నీర్ వేసుకొని టొమాటో రైస్ మీరు చేసి ఉంటే మాత్రం నాకు కామెంట్స్‌లో చెప్పండి. చేయకపోతే మీరు ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫుడీ ఫ్లేవర్స్. బాయ్.